నమస్తే అందరికి. ఈరోజు నేను ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తాను మీకు. అది కూడా ఏంటి అంటే సోయా చంక్స్ వెజ్ బిర్యానీ స్టైల్ రెసిపీ. మంచి హై ప్రోటీన్ మీల్ ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీంట్లో నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే హాఫ్ కార్న్ తీసుకున్న. అప్రాక్స్గా ఒక 49 grams ఆఫ్ కార్న్ సపరేట్ చేసిన అందులో నుండి. నెక్స్ట్ వచ్చేసి నేను అందులో 10 grams బీన్స్ తీసుకున్న, గ్రీన్ బీన్స్. అందులో మంచి ఫైబర్ ఉంటుంది, అందుకే బీన్స్ తీసుకున్నా. నెక్స్ట్ నేను 2 టమాటోస్ తీసుకున్నా. టమాటోస్ సేమ్ చాప్ చేసేసిన. టమాటో చాప్ అయిన తర్వాత నేను బీన్స్ని చాప్ చేసిన. చూసినావు కదా ఎట్లా లైక్ అని చేసినో. కంటెంట్ నచ్చితే ఒక లైక్ పెట్టు. రెసిపీ మాత్రం సూపర్ ఉంటుంది. సోయా చంక్స్ అప్రాక్స్గా నేను ఒక 31 grams తీసుకున్న సోయా చంక్స్ని ఒక 10 minutes పాటు సోక్ చేసి పెట్టిన. వాటర్ వేసి సోక్ చేసి పెట్టండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నా. ఇది అప్రాక్స్గా ఒక 243 grams తీసుకున్నా. సేమ్ ఇది అంతే. తీసుకున్న తర్వాత సోక్ చేసి పెట్టాలా ఒక 10-15 minutes చాలు. చూసిరు కదా, ఇది నేను తీసుకున్న రెసిపీ కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ రెసిపీకి సంబంధించింది. ఇప్పుడు ఇక కుక్కర్ తీసుకొని అందులో ఒక 1/2 spoon గీ తీసుకున్నా. నేను గీ యూజ్ చేసేది ఏదంటే నా హోమ్ మేడ్ గీ మాత్రమే. అవుట్ సైడ్ ఫుడ్ నేను ఎల్లో చేయను, ఓన్లీ హోమ్ మేడ్లోనే ప్రిపేర్ చేసుకుంటా ఏది చేసినా కూడా. గీ తీసుకున్న తర్వాత అందులో సేమ్ క్యారెట్, ఆనియన్ నేను ఏదైతే తీసుకున్నానో అవి అందులో వేసేసిన. కంప్లీట్ నేను ఫస్ట్ వండి తీసుకుని చాప్ చేసిన ప్రతిదీ అందులో వేసి మిక్స్ చేసిన తర్వాత సోయా చంక్స్ తీసుకున్న తర్వాత బాస్మతి రైస్ వేసేసిన. అందులో వేసి కంప్లీట్ మొత్తం మిక్స్ చేసేసిన. నీకు తినేటప్పుడు కొంచెం బిర్యానీ స్టైల్లో ఫ్లేవర్ రావాలి అంటే నువ్వు కొంచెం మసాలా అవి కూడా యాడ్ చేసుకొని, నేను అట్లాంటి ఏం చేయలేదు. నేను జస్ట్ యాడ్ చేసింది ఏంటి అంటే ఒక చిన్న పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆ ఫ్లేవర్ నాకు తగలడం కోసం. కుక్కర్ మూత పెట్టేసిన. ఒక 3 whistles పాటు వెయిట్ చేయాలా. 3 whistles పాటు వెయిట్ చేస్తే నీకు రైస్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. కథం నువ్వు ప్లేట్లు వేసుకొని తింటే అసలు ఇక కోమా, డైరెక్ట్ తిని పడుకుంటే కాగితం ఎవడో లేసావు. ఇక బాస్మతి రైసే ఎందుకు తీసుకున్నా అంటే అవి క్లీన్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మంచి ఎనర్జీ ఇస్తుంది డైలీ యాక్టివిటీస్లో, వర్కౌట్స్లో కూడా. వెజిటేబుల్స్ లైక్ బీన్స్, క్యారెట్, కార్న్, ఆనియన్ అండ్ టమాటో అండ్ అవన్నీ ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ ఉంటుంది, ఓవరాల్ మన గట్ హెల్త్ మంచిగా ఉంటుంది. సో దట్ అవి తీసుకున్నాను నేను. ఇది బాస్మతి రైస్ అనేది నేను డైలీ తినను, ఓన్లీ ఈరోజు సండే కాబట్టి ఇట్లా ట్రై చేసిన. సోయా చంక్స్ బిర్యానీ వెజిటేరియన్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మంచి హెల్ప్ అవుతుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళు, కొంతమంది నాన్ వెజ్ తినరు, వెజ్లోనే ప్రిఫర్ చేస్తారు. సో దట్ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. హెల్దీ ఫుడ్ డస్ నాట్ నీడ్ టు బీ బోరింగ్. ఎందుకంటే నువ్వు హెల్దీ ఫుడ్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ తోటి ట్రై చేసి చూడు. అంతేగాని ఒకటే మీల్ బోర్ కొడుతుంది ఇది నేను తినను అని అనేదానికంటే నువ్వు దాన్ని డిఫరెంట్గా బిల్డ్ చేసుకో. సో దట్ యూ కెన్ కన్జ్యూమ్ ఇట్ ఈజీలీ.